హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది బుధవారం రోజునండి. ఈరోజు కూడా వంట చేయలేదు, మంగళవారం రోజు కూడా వంట చేయలేదు. నాకు ఏదో ఒక రీజన్ కావాలి వంట చేయకపోవడానికి. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, నాకు వంట అంటేనే చాలా చిరాకు, అంత ఇష్టం ఉండదు చేయడము. కాకపోతే కొన్నిసార్లు తప్పక చేస్తాను. కాకపోతే ఏంటంటే చేసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే చాలా బాగా చేస్తాను. బేసిక్గా నేనైతే ఏం పర్టికులర్గా నేర్చుకోలేదు. ఏవో వాళ్ళు వీళ్ళు చేస్తున్నప్పుడు చూసి నేను చేయడం తప్ప నాకు వంట అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఇవాళ కూడా హాస్పిటల్లో యాక్చువల్గా ఈరోజు కూడా ఏం తినొద్దు అనుకున్నాను. పొట్టేంటో చాలా పట్టేసినట్టు అలా ఉందన్నమాట. ఇంకా తినొద్దు అనుకున్నాను, కానీ మధ్యాహ్నానికి చాలా ఆకలేసేసరికి పక్కన హాస్పిటల్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాను కదా, ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి నేను నా కలీగ్స్ తిన్నామన్నమాట. యాక్చువల్గా అక్కడ హాస్పిటల్ కదా, కొంచెం జెన్యూన్గా ఉంటుంది అని చెప్పేసి నన్ను కూడా వేరే వాళ్ళు తీసుకొని వెళ్తే నేను కూడా వీళ్ళని తీసుకొని అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మోస్ట్లీ ఏ పాటికి నేను శుభ్రంగా ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అనమాట. వంట చేయకుండా తిండి తినకుండా ఈ శుభ్రం ఎందుకు అని అంటే, నేను తిండి తినకుండా అయితే ఏమీ ఉండనండి. తిండి తినకుండా నేను ఇంత లావుగా అయితే ఉండలేను కదా. బేసిక్గా నేను ఈ మధ్యన ఎక్కువ తినేస్తున్నాను. నేను వండినా బయట ఎక్కడన్నా తిన్నా కానీ ఎక్కువ తినేస్తున్నాను, కూర్చునే ఉంటున్నాను. అసలు టైం సరిపోవట్లేదని చెప్పేసి వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు. కానీ ఇంకా టైం సెట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా, టైం సెట్ చేసుకుని వాకింగ్కి వెళ్ళాలి. ఆగస్ట్ 1 నుంచి వాకింగ్కి వెళ్దామని డిసైడ్ అయితే అయ్యాను. నేను ఎక్కడ వాకింగ్ చేద్దామని అనుకుంటున్నాను అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు కూడా క్రేజీగా అనిపిస్తుంది అదైతే. సో ఇక్కడైతే ఫస్ట్ ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత నేను సింక్ ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ డే ఇలాగా స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, స్టీల్ సింక్ కాబట్టి దీన్ని ఊరికే తోముతూ ఉంటాను అనమాట. బేసిక్గా ఇక్కడ మాకు చాలా చిన్న కౌంటర్ టాప్, ఎక్కువ పెద్ద స్పేస్ ఉండదు అనమాట. అందుకని చెప్పి దీన్ని ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు ఎందుకో ఇక్కడ కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ మేము గిన్నెలు కూడా తోమం అనమాట. ఓన్లీ వాష్ ఏరియాలో గిన్నెలు కడుక్కుంటాము. కొంచెం ఇక్కడ కంజెస్టెడ్గా ఉంటుంది, ఊరికే పురుగులు వస్తూ ఉంటాయి కదా, నాకు కొంచెం అదొక భయము. నేను చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా చెప్తాను ఏంటి అని అంటే, మా ఇంట్లో బొద్దింకలు ఉండవు. అలాంటివి ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఇంత అలా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పటికప్పుడు బొద్దింకలు గట్టా ఉండవు. ఇంకొకటి ఏంటంటే, చదమందు కొట్టించినప్పుడు బొద్దింకల మందు కూడా పెట్టించాను అని చెప్పాను కదా, అలాగే నేను కూడా ఫ్లిప్కార్ట్ నుంచి బొద్దింకల మందు తెప్పించాను. ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో చూపించాను. మేబీ అది చాలా మేబీ 1 year పైన అయిపోయి ఉంటుందిలేండి. నేను అది ఆ ట్యూబ్సే ఇప్పుడు కూడా పెడతా ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో అదనమాట. అందుకని చెప్పేసి మా ఇంట్లో బొద్దింకలు కూడా అంత ఎక్కువ కాదు, అసలు ఉండవు. నిజం చెప్పాలంటే బొద్దింకలు ఉండకపోవడానికి రీజన్స్ కూడా ఇవే అనమాట. ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి ₹1 కోకోకోలా బాటిల్ కోకోకోలా డ్రింక్ వచ్చింది. నేను ఏం చేశానంటే, అదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లాంటర్ లాగా చేద్దాము అని చెప్పి ఇదిగో ఇలా చేస్తున్నాను అనమాట. బేసిక్గా స్టార్టింగ్లో ఇన్ని మొక్కలు కుండీలు లేనప్పుడు, స్టార్టింగ్ కరోనా టైంలో అలాగా నేను నీళ్ళల్లో ఎక్కువ మొక్కలు పెంచేదాన్ని అనమాట. అప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేసుకుంటా, కొంచెం అప్పుడు ఇబ్బంది అయ్యేది కాదు. ఎవ్రీ వీక్ నేను నీళ్ళు కడిగేసి కొత్త నీళ్ళు పట్టేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు అంత అలా చేయలేకపోతున్నాను. ఆ పని ఈ పని ఇంకొక పని ఏదో ఒకటి అలా ఉంటూనే ఉంటుంది, చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా అందుకని నీళ్ళల్లో మొక్కలు పెట్టడం చాలా తగ్గించేశాను. కాకపోతే నాకు ఈ బాటిల్ చూసేసరికి ఇందులో పెట్టాలి అని అనిపించింది. మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి స్టాండ్ కాదులేండి, హోల్డరు కొట్టించాం కదా మొన్న అర్బన్ క్లబ్ వాళ్ళని పిలిపించి అని చూపించాను కదా మీకు కూడా. అక్కడ ఖాళీగా ఉందన్నమాట.
ఇది ఎలాగా ఉంది కదా అని చెప్పి ఇది కట్ చేసి ఇందులో మనీ ప్లాంట్ వేద్దాము అని అనుకుని ఇంకా ఇదైతే కట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది 1.5 లీటర్ బాటిల్ అనుకుంటా. నేను లాస్ట్ టైం కట్ చేసినవన్నీ ఒక చాకు ఉండేది. ఆ చాకు ఆకుకూరలు కట్ చేసినప్పుడు ఆ తుక్కుతో పాటు ఆ చాకు కూడా డస్ట్బిన్లో పాడేసినట్టున్నాను. అది ఉంటే కనుక చాలా పొయ్యి మీద పెట్టి జస్ట్ కోసేసేదాన్ని అనమాట బాటిల్స్. కాకపోతే ఇదైతే కత్తిరితో కట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే. ఎందుకు అని అంటే సరిగ్గా కట్ అవ్వదు. ఒకవేళ ఎగుడు దిగుడు కట్ అయితే తర్వాత మనం ఎప్పుడన్నా కడిగినప్పుడు అది ఊరికే మనకి గుచ్చుకుని రక్తం వచ్చేసి ఇలాగ అయిపోతుందని కొంచెం భయం అన్నమాట. సో మనీ ప్లాంట్స్ అయితే కోసుకొని వచ్చేసాను. కొమ్మలు బయట మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలు కూడా చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి తెచ్చి పెడతా ఉన్నాను అనమాట. కొన్ని వాటికి 10 years 9 years 8 years అలా ఉంటానే ఉన్నాయి అన్నమాట. కానీ కరోనా అప్పటి నుంచి కొంచెం ఎక్కువ పెంచుతూ ఉన్నాను మొక్కల్ని. ఎస్పెషల్లీ క్రాటన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు పువ్వుల మొక్కలు ఇదివరకు అంత ఇష్టం ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు దేవుడికి పెట్టుకోవడానికి, ఊర్లీస్లో వేసుకోవడానికి, మా సైడ్ ఏమంటారు బిల్లగన్నేరు పువ్వులు అని అంటారు. మరి అది మీకు తెలుసో తెలీదో నాకు కూడా తెలియదు. కానీ అలాంటివి నర్సరీలో చూశాను. అది తేవాలి. నెక్స్ట్ సండే కంపల్సరిగా నేను మా కారిడార్ని అలాగే బాల్కనీని క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత మేము ఊరు వెళ్ళే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా మొక్కలు తెచ్చి వేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా అది ఎలా నడుస్తుంది ఏంటి అనేది నేను మీకు కూడా చూపిస్తాను. ఇదైతే కడిగేశాను కదా, కాకపోతే చాలా పెద్దది ఉంది. ఇది కొమ్మలేమో చిన్నగా కట్ చేసుకొని వచ్చాను. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 1.5 inch వరకు మళ్ళీ కట్ చేసేస్తున్నాను. చాలా బుడ్డిగా ఉందన్నమాట. భలే క్యూట్గా అనిపించింది ఇంత చిన్నగా అయ్యేసరికి. కొంచెం ఇలాంటివన్నీ చూసుకుంటే భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఇలాంటివి చేస్తారా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీలో ఎంతమందికి మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టము, మీకు ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఒకవేళ పెంచుకుంటే క్రాటన్సా, కూరగాయ మొక్కల, పువ్వుల మొక్కల, ఫ్రూట్సా. చాలామంది నేను పెరటి రుచులు అనే ప్రోగ్రాం వస్తుంది కదండి, మిద్దె తోట, బాల్కనీలో, కారిడార్లో ఇలా పెంచేస్తూనే ఉంటారు. అక్కడ భలేగా ములగ చెట్లు ఇలాంటివి కూడా పెంచుతారు. జామ చెట్లు, మామిడి చెట్లు. బేసిక్గా ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా అయిపోతాయి కదా, కుండీల్లో పెట్టే వాళ్ళు భలే పెంచుతారు. అందుకని చెప్పేసి అలాంటివి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మా బాల్కనీలో కూడా కరివేపాకు మొక్క, పచ్చిమిరపకాయలు, టమాటా ఇలాంటివి వేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా చిన్నగా కట్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ 1.5 glass వాటర్ పట్టినాయి. ఇది బాగా సెట్ అయ్యింది. భలే క్యూట్గా ఉంది. కిందేమో పువ్వులాగా ఉంటుంది కదా, ఇదేమో చాలా చిన్నది, నారు చెయ్యి అంత వచ్చింది అంతే. ఇదిగో ఇంకా ఎక్కువ కొమ్మలు కోసుకుని వచ్చాను. ఒక 8 ఎన్నో ఉన్నాయి కొమ్మలు. ఇవన్నీ పెట్టేసరికి మంచిగా బుషీగా వచ్చిందనమాట. ఈ హోల్డర్ ఉంది కదండి, ఇక్కడ పెట్టాను అనమాట. భలే అనిపించింది. యాక్చువల్గా ఈ పక్కనున్నవి వచ్చేసి 2 కూడా సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ పెడదామని ఇలా పెట్టాను. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. చాక్ పీస్ ఇది. ఈ మధ్యన చాక్ పీస్లు అసలు ఎంత చిరాగ్గా ఉంటున్నాయంటే, అసలు ముగ్గేస్తున్నా కానీ తడిపి ముగ్గేస్తే అస్సలు కనిపించట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళల్లో అలా వదిలేసి
ఆ తర్వాత తీసి ముగ్గేస్తాను అనమాట. అప్పుడు భలే కనిపిస్తుంది. నాకు ఒక చిన్న చెత్త అలవాటు ఏంటి అని అంటే, ఇలా చాక్ పీసులు కనిపించినప్పుడు ఇదివరకు ఎక్కువ చాక్ పీస్ తినేసేదాన్ని. ఒకసారి సుమన్ టీవీ వాళ్ళు అనుకుంటా చాక్ పీస్ ఎలా తయారు చేస్తారు అనేది వీడియో పెట్టారు. ఇంకప్పటి నుంచి కొంచెం భయం వేస్తుంది అది నోట్లో పెట్టుకోవాలంటే కూడా. కానీ కణుకులు ఇలాంటివి తినేదాన్ని కాదు, కానీ ఇలాంటివి ఏంటో చాక్ పీసులు తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి తింటూ ఉంటాను, కానీ ఒక్కొక్కసారి నాకు ఆ వీడియోని గుర్తు చేసుకుని భయం వేస్తుంది అనమాట. ఇక్కడైతే ముగ్గేస్తున్నాను. చాలా అంటే చాలా గాలి వేస్తుందండి. ఈ మధ్యన చెప్తా ఉన్నాను కదా, చాలా ఎక్కువ గాలి వేసేస్తుంది ఎందుకో మరి. వర్షాలు మళ్ళీ తగ్గడం అంటే పడడం తగ్గిపోయాయి. ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం వాన పడింది అంతే అన్నమాట. ఇంకా ముగ్గేసేసి రెడీ అయిపోయాను ఆఫీస్కి. నిన్న తలస్నానం చేశాను అనమాట. నిన్న ఇంటికాడ జస్ట్ పైన దువ్వుకుని వెళ్ళిన జుట్టే, ఇంక ఇప్పటి వరకు అసలు నేను జుట్టే దువ్వుకోలేదు. అసలు నాకు బేసిక్గానే కర్ల్స్ అంటే చిరాకు, ఇంకా గిరజాలు తిరిగిపోయినట్టు అలా ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పి సీరం రాసుకుంటున్నాను. ఈ సీరం రాసుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. యాక్చువల్గా హెయిర్ కొంచెం గ్రీజీగా అలా కనిపిస్తుంది, కానీ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మనం పట్టుకుంటే మట్టికి. నాట్ ఓన్లీ జుట్టు, మన చేతులు కూడా ఇది అప్లై చేస్తున్నప్పుడు చాలా భలే సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. దీన్ని స్కాల్ప్కి రాయను, కానీ జస్ట్ ఇలాగా జుట్టుకైతే రాస్తాను అనమాట. నేనైతే పైనుంచి రాస్తాను, ఎందుకంటే కొంచెం పైన కూడా చిన్న చిన్న ముక్కల్లాగా ఎక్కువ అయిపోయాయి. అందుకని చెప్పేసి అవి కూడా గాలికి బాగా రేగిపోతుంది అనమాట. ఇది రాసుకుంటే కొంచెం అట్టే పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా పైనుంచి జుట్టుకి రాసుకున్నాను అనమాట. బాగా కర్ల్స్ ఎక్కువ అయిపోయాయి నిన్న తల దువ్వుకోక. ఇంకా ఇది ఇప్పుడు పోవాలంటే పోదు కదా. నా జుట్టు చూసారా, పైన ఒక రంగు కింద ఒక రంగు మధ్యలో ఇంకొక రంగు ఉంటుంది, అది తెల్ల జుట్టు అనమాట. అది బాగా దగ్గరికి చూస్తే ఎక్కువ కనిపిస్తాయి తెల్ల ఎంటుకలు. ఏమో హెన్న పెట్టించుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ హెన్న మనం కలుపుకుని అక్కడికి తీసుకొని వెళ్ళి పెట్టించుకుంటే బ్యూటీ పార్లర్లో 250 రూపీస్ అంట. ఎందుకులే అని చెప్పేసి ఇంకా నాకు పెట్టుకోవడం ఎందుకు అవసరమా అని అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు జుట్టు బాగోకపోతే ఈ మధ్యన ఇది పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఏంటి, సీరం అప్లై చేస్తున్నాను, కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయాను కదా, నేను చెప్పాను కదా చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి చేతులు కూడా అని చెప్పి ఇంకా జస్ట్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయింది ఆఫీస్కి వెళ్ళడానికి. కొంచెం ఒంట్లో బాగోకపోతే లేట్గానే వెళ్తాను. బేసిక్గా నాకు షార్ట్ హ్యాండ్స్ అంటే అంత ఇష్టం ఉండదండి, లావుగా ఉంటాను కదా, చాలా చిరాగ్గా కనిపిస్తాయి అని చెప్పి. కానీ అప్పట్లో చాలా ఇయర్స్ బ్యాక్ కుట్టించుకున్న బట్టలు అనమాట కొన్ని నేను వేసుకునేవి. సో అవైతే కొన్ని సిచ్యువేషన్స్లో వేసుకుంటాను. సో అది ఇలాంటి సిచ్యువేషన్స్లో అనమాట. ఇంకా ఇవి తప్పదు. నాది బాగా డ్రై స్కిన్. మనం ఇంత క్రీమ్ అప్లై చేసిన తర్వాత కూడా జస్ట్ గోరుతో ఇలా అంటే కూడా తెల్లగా అయిపోతుంది అనమాట. కాళ్ళకి చేతులకి బాగా ఇవి అప్లై చేస్తాను నేను క్రీమ్స్, ఎందుకంటే ఆ సబ్బు మరకలు అవన్నీ ఉండకుండా ఉంటాయని. బేసిక్గా నేను ఏం చేస్తానో తెలుసా, ఆఫీస్లో కూడా ఫస్ట్ ఆడపిల్లలవి కాళ్ళే చూస్తానండి. ఆ కాళ్ళకి కనుక క్రీమ్ రాసుకోలేదు అని అంటే వాళ్ళకి డైరెక్ట్ చెప్తాను, కాళ్ళకి క్రీమ్ రాసుకోవచ్చు కదా అని చెప్పి. ఏంటో నాకు అలా అలవాటు అయ్యింది. అది బ్యాడ్ హ్యాబిటే, కాకపోతే డైరెక్ట్గా చెప్పేస్తా, కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో కొంచెం క్రీమ్ రాసుకోవచ్చు కదా అని చెప్తాను అనమాట. ఇంకా రెడీ అయిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోతానికి తలుపులు అయితే వేసేస్తున్నానండి. ఇవాళ వీడియో అయితే ఇదే. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా మొక్కల గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.